వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ బ్రేక్ఫాస్ట్ ఆన్ TV5 మనీ. ప్రస్తుతానికి కొన్ని మెయిల్స్ తీసుకుందాం. ప్రీ మార్కెట్ సెషన్లో ఎలాంటి ట్రెండ్ ఉంటుందో అబ్జర్వ్ చేసింది. ఎందుకంటే ఏషియన్ మార్కెట్స్ సూచిస్తున్న దాని ప్రకారం అండ్ SGXNifty సూచిస్తున్న దాని ప్రకారం మన మార్కెట్స్ కొద్దిగా గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యే సంకేతాలు ఇవాళ మనకు కనిపిస్తున్నాయి. మేబీ కొద్దిగా నిన్న సడన్ స్పాట్ తర్వాత ఇవాళ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ మోడ్ మార్కెట్స్లో కనిపించవచ్చు. అండ్ కొన్ని ఈమెయిల్స్ తీసుకుందాం. చాలా ఈమెయిల్స్ మనకు పెండింగ్లో ఉన్నాయి. మాధవి అడుగుతున్నారు, బయోకాన్ 300 షేర్స్ను 1020లో తీసుకున్నారు. ఎగ్జిట్ ఆర్ హోల్డ్ బయోకాన్ 1020? అంటే మీరు ఇప్పుడు రీసెంట్గా తీసుకొని ఉంటారంటే హోల్డ్ చేయమని చెప్తారండి. బయోకాన్ ఓవరాల్గా చూసుకుంటే మనకి అంటే ఫార్మా కాదు అయినా కూడా ఏంటంటే కొంచెం ఈ సెక్టర్లో నెగిటివ్ ఉంది. బట్ ఈ కంపెనీ మాత్రం చాలా స్ట్రాంగ్గా రిజల్ట్ పరంగా అయినా మంచి రిజల్ట్ పోస్ట్ చేస్తుంది. తర్వాత ఈవెన్ ఫ్యూచర్ కూడా చూసుకుంటే ఇన్ని రోజులు వీళ్ళు R&D మీద పెట్టిన ఎఫర్ట్స్కి ఇప్పుడిప్పుడే మనకి రిజల్ట్ వస్తున్నాయి, అంటే పాజిటివ్ రిజల్ట్ వస్తున్నాయి. కాబట్టి రానున్న రోజుల్లో ఈ స్టాక్ ఇంకా పెరిగే అవకాశం ఉందండి. షార్ట్ టర్మ్ విత్ మాత్రం కొంచెం 1028, 1030 దగ్గర కొంత ఇది ఆగొచ్చు. బిలో ఈవెన్ 1000 రూపీస్ కూడా రావచ్చేమో. బట్ ఇన్వెస్ట్మెంట్కి మాత్రం మంచి స్టాకేనండి. షార్ట్ టర్మ్ ఒకసారి 1020 కానీ దాటిందంటే ఈసారి 1080 లెవెల్స్ దాకా పెరిగే అవకాశం ఉంది. ఇన్వెస్ట్మెంట్కి అయితే టువర్డ్స్ 1400 వైపు వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయండి. ప్రశాంత్ మెయిల్ చేశారు, 3 years టైం హోరైజన్కి ఒక 4 స్టాక్స్ పిక్ చేసుకున్నారు ఆయన. ఈ స్టాక్స్ ఎలా ఉండొచ్చు? స్టాక్ సెలక్షన్ NBCC, స్నోమెన్ లాజిస్టిక్స్, IDFC బ్యాంక్ అండ్ క్రాంప్టన్ గ్రీవ్స్. 4 స్టాక్స్. I think current price point లో all of them are decent enough అండి. మీరు 3 years అంటున్నారు కాబట్టి ఇట్స్ ఓకే, ఇట్స్ గుడ్. అండ్ కరెంట్లీ NBCC అంటే కొద్దిగా రీసెంట్లీ లాస్ట్ 1.5 yearలో ఆర్ ఈవెన్ ఇన్ ద లాస్ట్ 6 monthsలో ఈక్విటీ బాగా డైల్యూట్ అయింది. సో ఇట్ విల్ టేక్ ఎ లాంగర్ టైమ్, ఎందుకంటే కొద్దిగా ట్రేడింగ్ యాక్టివిటీ బాగా పెరుగుతుందండి అందులో. బట్ అదర్ దెన్ దాట్ మేబీ ద అదర్ 3 స్టాక్స్ లైక్ స్నోమెన్ కానివ్వండి, క్రాంప్టన్ గ్రీవ్స్ ఇవన్నీ కూడా ఐ థింక్ దే ఆల్మోస్ట్ బాటమ్డ్ అవుట్ అండి. బట్ మనకి ఒకటే, ఇప్పుడు కేపెక్స్ ఎప్పుడైతే ప్రైవేట్ రంగం నుంచి పుంజుకుంటుందో డెఫినెట్లీ ఐ థింక్ దీస్ స్టాక్స్ విల్ డూ వెల్. సో యువర్ సెలెక్షన్ ఈజ్ గుడ్. 3 years అంటున్నారు కాబట్టి. బట్ ఎక్కడైనా మీకు ఒకవేళ స్ట్రాంగ్ గ్రోత్ కనిపించినప్పుడు క్వాంటిటీ ఎక్కువ ఉంటే మాత్రం ఒకసారి ప్రాఫిట్ బుక్ చేయండి. ఎందుకంటే దీస్ ఆర్ ఫెయిర్లీ లిక్విడ్ స్టాక్స్ మీరు సెలెక్ట్ చేసుకునేవి. ద గుడ్ కంపెనీస్ బట్ ఫెయిర్లీ లిక్విడ్ స్టాక్స్ కాబట్టి కొంచెం మీకు రన్అవే ప్రాఫిట్స్ ఎక్కడైనా వచ్చినప్పుడు యావరేజ్ కాస్ట్ తగ్గించుకుంటే పైన అమ్మి కింద కవర్ చేసుకుంటే దట్ విల్ బి బెటర్, సో దట్ యువర్ యావరేజ్ కాస్ట్ ఓవర్ ద నెక్స్ట్ 3 years విల్ బి లెస్ అండ్ యూ మేక్ మోర్ మనీ. వేణుగోపాల్ అంటున్నారు, ఇండియన్ టెరైన్ ఈ స్టాక్ని తీసుకున్నారు, లాంగ్ టర్మ్ గురించి హోల్డ్ చేసుకోవచ్చా? ఇట్స్ అ ఫెయిర్లీ ఇల్లిక్విడ్ స్టాక్ అండి. అందులో లిక్విడిటీ చాలా తక్కువ ఉంది. సో బ్రాండెడ్ గార్మెంట్స్లో ఉన్నారు వీళ్ళు. సో డెఫినెట్లీ ఐ థింక్ ఓవరాల్ బ్రాండెడ్ గార్మెంట్స్ అండ్ అప్ మార్కెట్ గార్మెంట్స్ విల్ డూ వెల్ ఓవర్ ద నెక్స్ట్ 2-3 years. ఎక్స్పోర్ట్ ఒకటే వదిలితే కూడా ఈవెన్ డొమెస్టిక్ మార్కెట్ కూడా బాగా పెరిగే అవకాశం ఉంది. సో ఇట్స్ ఎ డీసెంట్ కంపెనీ బట్ లిక్విడిటీ తక్కువ కాబట్టి చేజ్ చేయకుండా ఐ థింక్ యూ షుడ్ పుట్ ఎ ప్రైస్ పాయింట్ అండ్ బై ద స్టాక్స్ అండి. బట్ 2 price pointsలో విత్ 10 to 15% కరెక్షన్ కొనుక్కోండి. ప్రశాంతి పోతినేని అడుగుతున్నారు, CCL ప్రోడక్ట్స్ అండ్ కాస్మో ఫిల్మ్స్ ఈ 2 స్టాక్స్ని 6 months నుంచి 1 year టైం హోరైజన్ కోసం పిక్ చేసుకోవచ్చా? చూడండి, CCL ప్రొడక్ట్స్ నిన్న రిజల్ట్ అనౌన్స్ చేసిందండి. చాలా స్ట్రాంగ్ గ్రోత్ అనేది మనకి కనపడింది. స్టాక్ కానీ చూసుకుంటే 52 week హైకి, అదే లైఫ్ టైం హై అనుకోవచ్చు ఇదే వచ్చింది. కాబట్టి ఇంకా ఇది నెక్స్ట్ 6 to 8 monthsలో ఇంకా పెరిగే అవకాశం ఉందండి, ఎందుకంటే రిజల్ట్ బేస్ చేసుకొని. కాబట్టి మీరు ప్రస్తుతం అయితే మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తుంటే మాత్రం మీరు హోల్డ్ చేయండి. ఫ్రెష్గా కొనాలంటే మాత్రం చిన్న డిప్స్ వచ్చినప్పుడు మీరు ఈ స్టాక్లో కొంత యాడ్ చేసుకుంటూ పోండి. లాంగ్ టర్మ్కి డెఫినెట్గా ఇది మళ్ళీ ఈ లెవెల్స్ నుంచి మళ్ళీ పెరగచ్చు. అయితే కొంచెం ఈ లెవెల్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది ఈ స్టాక్లో రావడానికి అవకాశం ఉంది. కాస్మో ఫిలిమ్స్ మాత్రం అంటే మీరు ఇన్వెస్ట్మెంట్కి ఓకేనండి. ఇది రీసెంట్గా చూసుకుంటే కొంచెం సైడ్ వేస్లో ఉంది. అంటే కంపేర్ చేసుకుంటే ఇంతకుముందు మీకు చెప్పిన CCL ప్రొడక్ట్స్ కన్నా కొంత వీక్నెస్ అనేది స్టాక్లో ఉంది. కాబట్టి ప్రస్తుతం అయితే మీరు డిప్స్లో దీన్ని కూడా మీరు నెక్స్ట్ 1 year కోసం బై చేసుకోమని చెప్తానండి. శివశంకర్ అడుగుతున్నారు, అశోక్ లేలాండ్ 79 రూపీస్లో 50 స్టాక్స్ తీసుకున్నారు. అండ్ BS లిమిటెడ్ ఈ స్టాక్ 4000 shares తీసుకున్నారు 2 rupees 80 paisలో. బట్ BS లిమిటెడ్ గురించి మాట్లాడుకోవడానికి ఏం లేదండి, మనం పదే చెప్తూనే ఉన్నాం. ఇది నథింగ్ బట్ డెడ్ స్టాక్ అని, హైదరాబాద్ బేస్డ్ కంపెనీ ఇది. ఐ థింక్ వుడ్ యు లైక్ టు యాడ్ అశోక్ లేలాండ్ అండ్ BS లిమిటెడ్? No, BS you have said it right and there's nothing, I don't track the stock and there's nothing to track such stocks also. Ashok Leyland I think you can wait అండి. డెఫినెట్లీ ఇప్పుడు మనకి బడ్జెట్ కూడా వెనక ఇట్స్ టేకెన్ ఎ బ్యాక్ సీట్ అండ్ దేర్ ఇస్ నో అన్సర్టనిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ బడ్జెట్. బట్ మనకి April 1, 2017 నుంచి న్యూ నార్మ్స్ ఆర్ గోయింగ్ టు కిక్ ఇన్ అండి. BS4
trucks will be rolled out by all the truck manufacturers like Tata Motors or Ashok Leyland or iShare, ఇటువంటివన్నీ. సో బిఫోర్ దట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఎ స్పర్ట్. ఇప్పటిదాకా మనకి టాక్సేషన్లో కూడా ఏం మార్పులు లేవు కాబట్టి నెక్స్ట్ 2 monthsలో కూడా దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ హ్యూజ్ స్పర్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓల్డ్ ట్రక్స్, ఎందుకంటే దాని తర్వాత కాస్ట్ అన్నీ పెరుగుతాయి. బట్ అదర్వైజ్ ఆల్సో అశోక్ లేలాండ్ మధ్యలో మంచి కరెక్షన్ అయింది. ఫ్రమ్ దేర్ ఐ థింక్ ఇట్ స్టార్టెడ్ అగైన్ మూవింగ్ అప్. సో కరెంట్లీ ఉన్న స్టాక్ హోల్డ్ చేయమని. రంజిత్ అడుగుతున్నారు కొలంబియా నుంచి, పోర్ట్ఫోలియోలో ఐషర్ మోటార్స్ని 23,500లో, ఎల్ఐసి హౌసింగ్ 564లో, డీలింక్ 124, వేదాంత 255, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ 360. వీళ్ళు తీసుకున్న స్టాక్స్ ఏమో డీలింక్ అండ్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మాత్రం లాసెస్లో ఉన్నారు. మిగిలిన పోర్ట్ఫోలియో ఎలా ఉంది, బడ్జెట్ తర్వాత ఎలాంటి వ్యూతో ఉండొచ్చు ఈ స్టాక్స్ మీద? ఐ థింక్ యూ కెన్ హోల్డ్ ఇట్ అండి. స్వల్పంగా లాస్ ఉన్న రెండు కూడా ఐ థింక్ లాంగ్ టర్మ్లో ఐ థింక్ యూ విల్ ఆల్సో మేక్ గుడ్ మనీ ఆన్ ద 2 stocks ఆల్సో. సో ఇట్స్ ఎ గుడ్ పోర్ట్ఫోలియో, బాగానే ఉంది. సో ఐ థింక్ అట్లీస్ట్ 2 years వ్యూ ఉంటే మాత్రం మీరు ఉంచండి. అది ప్రాబబ్లీ యూనో ఐషర్ మోటార్స్ కొద్దిగా హై ప్రైస్లో తీసుకుని, బట్ ఎస్టర్డే ఇట్ హెస్ క్రాస్డ్ యువర్ బయింగ్ ప్రైస్ ఆల్సో. బట్ ఇన్ మై ఒపీనియన్ ఇటువంటి కొద్దిగా రివ్యూ చేసుకుంటున్నాను. లాంగ్ టర్మ్ అయినా కానీ ఎప్పటికప్పుడు మీకు క్వాంటిటీ ఒకవేళ ఎక్కువ ఉందంటే మాత్రం వెన్ ఎవర్ యూ గెట్ సమ్ షార్ప్ గెయిన్స్ కొంచెం క్వాంటిటీ ప్రాఫిట్ బుక్ చేస్తూ వెళ్ళండి, మొత్తం కాదు. సో యూ కీప్ సమ్ క్వాంటిటీ ఫర్ ద నెక్స్ట్ 2-3 years విల్ మేక్ గుడ్ మనీ. అండ్ కొంతమంది కాలర్స్ కూడా లైన్లో ఉన్నారు. గుంటూరు నుంచి కమల్, రండి కమల్. సాయి గారు, నా దగ్గర క్రాప్షన్ గ్రెయిన్స్ 75 రూపీస్ కాల్ తీసుకొని ఉన్నాను, అది హోల్డ్ చేయమంటారా? ప్లస్ నితిన్ స్పిన్నర్స్ 60 రూపీస్లో హోల్డ్ చేస్తున్నానండి, అది కంటిన్యూ చేయొచ్చా? ఓకే, క్రాంప్టన్ గ్రీవ్ 75 కాల్. చూడండి, ఈ కాల్ తీసుకుంటే మరీ అంత దూరంగా తీసుకోకూడదండి, కొంచెం దగ్గరే తీసుకోవాల్సింది. అంటే ఎందుకంటే ఇప్పుడు 10% మీరు ఇప్పుడు 66 ఉంది క్రాంప్టన్ గ్రేవ్స్, మీకు 10% తర్వాత మీకు అంటే 75 రూపీస్ పైన ఇది కంటిన్యూగా ట్రేడ్ అయితే అప్పుడు మీకు ప్రాఫిట్ అనేది వస్తుంది. అయితే ప్రస్తుతం అయితే ఈ స్టాక్ అయితే వీక్గానే ఉందండి. నిన్నటి రోజే ఈ స్టాక్లో చాలా రోజుల తర్వాత మనకి ఒక అప్ ట్రెండ్ అనేది చూసాము. కాబట్టి ఈ అప్ ట్రెండ్ కొనసాగాలి అంటే మాత్రం ఇది కంటిన్యూగా 66-64 లెవెల్స్ బిలో రాకుండా ఉంటే ఈ అప్ ట్రెండ్ కొనసాగి టువర్డ్స్ 72-74 లెవెల్స్ దాకా రావచ్చండి. మీరు బెటర్ ఏంటంటే ఆప్షన్స్లో మీరు తీసుకున్న ఇమీడియట్గానే పెరిగితేనే మీకు ఆప్షన్స్లో ప్రాఫిట్ అనేది మీకు రావడానికి అవకాశం ఉంటుంది. అది కొన్ని రోజులు ఈ లెవెల్లో హోర్ అయినా కూడా మీ ప్రీమియం తగ్గుతుంది. కాబట్టి ర్యాలీలో మీరు ఎగ్జిట్ కమ్మని చెప్తాను. నితిన్ స్పిన్నర్స్ గురించి అడిగారండి, అంటే షార్ట్ టర్మ్ కోసం అడిగారు, లాంగ్ టర్మ్ అడిగారు నాకు తెలియదు. ప్రస్తుతం నితిన్ స్పిన్నర్స్ ట్రెండ్ అయితే అప్ ట్రెండ్ ఉంది, ఈ అప్ ట్రెండ్ కొనసాగొచ్చండి. న్యూ హైస్ దాటే అవకాశాలు కనపడుతున్నాయండి. హైదరాబాద్ నుంచి భాస్కర్ మరో కాలర్. సార్ గుడ్ మార్నింగ్ సార్, ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. సార్ ప్రోగ్రామ్ రెగ్యులర్గా చూస్తాను సార్, ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ మీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పండి. శేషు గారు, నేను నిన్న ఐసిఐసిఐ బ్యాంక్ 235 పుట్ తీసుకున్నానండి, 1తో 2500. ఓకే. సో అది అంటే ఇప్పుడైతే లాస్లో ఉంది, సో దాన్ని సెల్ చేయమంటారా ఉంచమంటారా ఈ మంత్ ఎండ్ వరకు? ఇంకొకటి బ్యాంక్ నిఫ్టీ 19,900 నిన్న ఎండ్ 320 ఆ టైంలో తీసుకున్నాను. ఈ రోజు ఏం బై చేశారా? అవునండి, బ్యాంక్ నిఫ్టీ. ఓకే. 0 to February సార్, ఈ రోజు ఎక్స్పైరీ అది. సో 320 అరౌండ్ 320 ఆ టైంలో తీసుకున్నాను. ఓకే. 19,900 సార్. సో అది ఈ రోజు అయిపోతుంది కదా, సో వెంటనే బుక్ చేసుకోమంటారా లేకపోతే వెయిట్ చేయండి? ఓకే. ఈరోజు వీక్లీ క్లోజింగ్ బ్యాంక్ నిఫ్టీ ఓకేనండి, వీక్లీ క్లోజింగ్ ఓకేనండి. అయితే అంటే ఏంటి షార్ట్ చేశారా, బై చేశారు? 19,900 బ్యాంక్ నిఫ్టీ బై చేశారు. హోల్డ్ చేయండి అండి మీరు. బ్యాంక్ నిఫ్టీ అయితే చాలా స్ట్రాంగ్ ఉంది. మరీ ముఖ్యంగా ఐసిఐసిఐ బ్యాంక్ మీరు ఏదే పుట్టు తీసుకున్నారో అదే ఐసిఐసిఐ బ్యాంక్ లీడ్ చేసిందండి బ్యాంక్ నిఫ్టీ పెరగడానికి. కాబట్టి ప్రస్తుతం అయితే మీరు హోల్డ్ చేయమని చెప్తాను. రెండు ఈవెన్ పుట్టును కూడా ఐసిఐసిఐ బ్యాంకు ఈరోజు కొంచెం వీక్నెస్ రావచ్చు, 280 దగ్గర దీనికి రెసిస్టెన్స్ ఉంది. అయితే 230 అనేది అసలు రాకపోవచ్చు అండి. మార్కెట్ చాలా బులిష్ ఉన్నాయి, ఎవ్రీ డిప్లో కూడా బై చేయాలి మార్కెట్స్లో, ఈవెన్ కాల్ ఆప్షన్స్ కూడా ట్రై చేయొచ్చు. ప్రస్తుతం అయితే మీరు మార్కెట్ ఈ లెవెల్ ఆగడానికి అవకాశం ఉంది కాబట్టి మీ పుట్టిన హోల్డ్ చేసి 1 or 2 days చూసి బెటర్ ఏంటంటే క్లోజ్ చేసుకోమని చెప్తాను. తర్వాత బ్యాంక్ నిఫ్టీకి 20,200 దగ్గర బాగా రెసిస్టెన్స్ అనేది ఉంటుందండి. కాబట్టి ఈరోజు ఓపెనింగ్ కొంచెం మైనస్లో ఓపెన్ అయినప్పుడు కొంచెం రికవరీ వచ్చినప్పుడు మీరు ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా మీరు లాంగ్ పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యి మళ్ళీ ఒక చిన్న డిప్ వచ్చినప్పుడు మళ్ళీ రీఎంటర్ కమ్మని చెప్తాను. ఓకే. హనుమకొండ నుంచి రవి మరో కాలర్. హలో, అడగండి రవి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ నేను స్మార్ట్ లింక్ని తర్వాత సెయింట్ గోబైన్ హోల్డ్ చేస్తున్నాను సార్. పోస్ట్ బడ్జెట్ ఆ రెండు ఉంచుకోమంటారా, ఏదైనా ఇస్తామంటారా? ఓకే.
స్మార్ట్ లింక్ ఈ మధ్య మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడం చూస్తున్నాం కదా కొద్ది రోజుల నుంచి స్మార్ట్ లింక్ అండ్ దిస్ ఈస్ అ డైరెక్ట్ బెనిఫిషియరీ ఆఫ్ డిమానిటైజేషన్ అండి, ఎందుకంటే పాస్ మిషన్స్కి దేర్ ఇస్ ఎ హ్యూజ్ రష్, దేర్ ఇస్ నో సప్లై ఆల్సో. సో అనే కనెక్టివిటీలో ఉన్నారు వీళ్ళు. డెఫినెట్లీ ఐ థింక్ యూ షుడ్ రీటైన్ ద స్టాక్ అండి. సో మనకి ఇదొకటి రీసెంట్ టైమ్స్లో మనం చూస్తున్నాం ఇవన్నీ కూడా డీ లింక్, స్మార్ట్ లింక్ ఇవన్నీ కూడా దే అవుట్ పర్ఫార్మ్ బికాస్ టీవీఎస్ ఎలక్ట్రానిక్స్ దే ఆర్ డైరెక్ట్ బెనిఫిషరీస్ ఆఫ్ డిమానిటైజేషన్. రాబోయే రోజుల్లో మనకి నెక్స్ట్ 1-2-3 yearsలో నిన్న బడ్జెట్లో కూడా చెప్పడం జరిగింది దట్ దే గోయింగ్ టు ఇంక్రీజ్ ద పాస్ మిషన్స్ బై 2 million బై సెప్టెంబర్ అండ్ డిఫరెంట్ ప్లేసెస్లో అని చెప్పి. అండ్ ఇంపోర్ట్ డ్యూటీస్ అవన్నీ కూడా తగ్గించారు. సో దీస్ ఆర్ కనెక్టివిటీ పీపుల్ అండి, నెట్వర్కింగ్ అండ్ కనెక్టివిటీ పీపుల్. సో డెఫినెట్లీ ఐ థింక్ యూ షుడ్ రిటైన్ దట్ స్టాక్. ఓకే, నరసింహారావు మరో కాల్ ఉన్నారు హైదరాబాద్ నుంచి. గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ సార్. శేష గారి క్వశ్చన్ అండి. చెప్పండి. హలో, చెప్పండి. ఈ అశోక బిల్డ్కాన్ తర్వాత ఎన్సిఎల్ ఇండస్ట్రీస్ రైల్వే స్టాక్స్ కొన్నామండి. అశోక బిల్డ్కాన్ ఎన్సిఎల్ మార్జినల్ ప్రాఫిట్స్ ఉన్నాయి, రైల్వే స్టాక్స్ లాస్ లో ఉన్నాం. ఏం చేయమంటారు ఈ 3 స్టాక్స్? ఓకే, ఒకటి అశోక బిల్డ్కాన్ 160 ఆ లెవెల్లో రికమెండ్ చేయడం జరిగిందండి. మంచి ప్రాఫిట్లో ఉన్నారు, అది కూడా విత్ ఇన్ మనకి ఒక 7 అంటే 10 ట్రేడింగ్ సెషన్లో. ఇంకా హోల్డ్ చేయమని చెప్తాను. నిన్న కూడా చూసుకుంటే మనకి ఈ నేషనల్ అంటే ఐ మీన్ ఈ నేషనల్ హైవేస్కి పరంగా చూడాలంటే ఉన్న స్టాక్స్ 2-3 ఉన్నాయండి. అందులో ఇది కూడా ఓకే. ఇది రీసెంట్ డేస్లో కొంచెం వీక్ ఉన్నా కూడా లాస్ట్ ఒక 1 week 10 daysగా ట్రెండ్ అంతా కూడా చాలా అప్ ట్రెండ్ వచ్చింది. ఈ అప్ ట్రెండ్ కొనసాగి టువర్డ్స్ 220 వైపు వెళ్ళే అవకాశం అశోక బిల్డ్కాన్లో కనపడుతుంది. షార్ట్ టర్మ్ అయితే అక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. లేదా మీరు ఇన్వెస్ట్మెంట్కి వదిలేసినా కూడా ఈ స్టాక్ని రానున్న రోజుల్లో బాగా పెరిగే అవకాశం ఉంది. అయితే రైల్వే రిలేటెడ్ స్టాక్స్, రైల్వే బడ్జెట్ మామూలు బడ్జెట్లో కలిపి 2 చేయడం వల్ల దాని మీద ఫోకస్ లేకపోవడం వల్ల ఏంటంటే రైల్వే స్టాక్స్ పెద్దగా పెరగలేదండి. అయితే నిన్నటి రోజు 3-4% దాకా కరెక్ట్ అయినాయి. అయితే లో నుంచి కొంత రికవరీ వచ్చింది, అది ఒక పాజిటివ్ అంశం. అయితే మీరు టెక్స్మాకో, టిటాగర్ నేను రికమెండ్ చేసిన స్టాక్స్ వీటిలో ఉంటే హోల్డ్ చేయమని చెప్తాను. ఎందుకంటే రైల్వే బడ్జెట్ పక్కన పెట్టి ఈ ఫండమెంటల్ పరంగా ఇంప్రూవ్మెంట్ అనేది అంటే ఇంతకుముందు లాస్లో ఉండేవి ప్రాఫిట్కి వచ్చే తర్వాత డెట్ తగ్గించుకుంటున్నాయి. కాబట్టి రైల్వే స్టాక్స్ని మీరు హోల్డ్ చేయమని చెప్తాను. తర్వాత ఎన్సీఎల్ ఇండస్ట్రీస్ గురించి అడిగారు. ఎన్సీఎల్ ఇండస్ట్రీస్ కూడా మీరు షార్ట్ టర్మ్ వీతో మీరు బై చేయొచ్చండి. ఇది కూడా టువర్డ్స్ 180 దాకా వెళ్ళే అవకాశం ఉంది. అయితే కరెక్షన్స్లో బై చేయండి. ఎవరీ కరెక్షన్ అది 5% రావచ్చు, లేకపోతే అంతకుమించి రావచ్చు. ఎవరీ కరెక్షన్లో కూడా ఎన్సీఎల్ బై చేయొచ్చు. ఓకే, గుంటూరు నుంచి వినోద్ కాల్ ఉన్నారు. అడగండి వినోద్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. సార్ నేను రుచిరా పేపర్ 106 లో తీసుకున్నాను సార్. ఓకే, రుచిరా పేపర్ 106 లో నేను బై చేశాను. ఓకే, 1 year కోసం ఎలా ఉంటుంది ఒకసారి చెప్తారా? ఓకే, 1 year టైం పడుతుంది. రుచిరా పేపర్స్. ఐ థింక్ రీసెంట్లీ మనం ఒక ట్రెండ్ గమనించామండి. ఆల్ పేపర్ కంపెనీస్, లిస్టెడ్ పేపర్ కంపెనీస్ ఆర్ ఆల్ డూయింగ్ వెల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఎవర్ పేపర్ దే మేక్. చాలామంది అంటే న్యూస్ ప్రింట్ ఉంది, లైక్ తమిళనాడు న్యూస్ ప్రింట్. అపార్ట్ ఫ్రమ్ దట్ ప్యాకేజింగ్ పేపర్ ఉంది, రైటింగ్ పేపర్ ఉంది, అండ్ దెర్ ఆర్ సో మెనీ పేపర్ కంపెనీస్. జస్ట్ లాస్ట్ 6 monthsలో వీ సీన్ అ వెరీ స్ట్రాంగ్ ట్రెండ్ అండి. దానికి ముఖ్య కారణం ఒకటి ఏంటంటే యూసేజ్ ఆఫ్ పేపర్ థ్యాంక్స్ టు ఈటైలింగ్ కాస్త పెరుగుతుంది, నెంబర్ 1. నెంబర్ 2, మనకి లాస్ట్ ఇయర్ మాన్సూన్ బాగుంది కాబట్టి వాళ్ళకి డైరెక్ట్గా మాన్సూన్ బాగున్నప్పుడు యూనో ద ఇన్పుట్ కాస్ట్ గో డౌన్. ఎందుకంటే వుడ్ పల్ప్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఆర్ రా మెటీరియల్ ఫర్ ఆల్ పేపర్ కంపెనీస్. సో డెఫినెట్లీ ఈ కారణం మూలాన ఇంకొద్దిగా ఫ్యాన్సీ ఉండే అవకాశం ఉంది. కరెంట్లీ మాత్రం హోల్డ్ చేయండి. బట్ ఇఫ్ యూ మేక్ సమ్ 25-30% రిటర్న్ ఎప్పుడైనా షార్ప్గా వచ్చినప్పుడు, ఒకవేళ క్వాంటిటీ ఎక్కువ ఉంటే కొద్దిగా అమ్మండి. అదర్వైజ్ ఐ థింక్ యూ షుడ్ డెఫినెట్లీ బుక్ ప్రాఫిట్స్ అదే. ఎందుకంటే ఇది ఒక మళ్ళీ సైక్లికల్ ఇండస్ట్రీ అండి. కాబట్టి అది కొద్దిగా గమనించి ప్రాఫిట్స్ వచ్చినప్పుడు మాత్రం యూ టేక్ సమ్ ప్రాఫిట్స్ ఆఫ్ ద టేబుల్. ఓకే, హైదరాబాద్ నుంచి ప్రవీణ్ కాల్ ఉన్నారు. అడగండి ప్రవీణ్. సార్ నమస్తే సార్, మీ ప్రోగ్రామ్ రెగ్యులర్గా వాచ్ చేస్తుంటాను. థ్యాంక్ యూ అండి, చెప్పండి. సార్ జీ మీడియా, వేదాంత అండ్ పిడిలైట్ షేర్స్ ఉన్నాయి సార్. జీ మీడియా, వేదాంత అండ్ పిడిలైట్ సార్. పిడిలైట్, జీ మీడియా వచ్చేసి 39.20 కొన్నాను సార్. ఓకే. వేదాంత 254 పర్చేస్ చేశాను సార్. ఓకే. పిడిలైట్ వచ్చేసి 260 రూపీస్ పర్చేస్ చేశాను సార్. 260యా 620యా? సారీ పిడిలైట్ 660 సార్. అదేలేండి, 650యా? ఓకే, ఫైన్. చేయమంటారా సెల్ చేయమంటారా సార్? ఓకే. Yeah, I think Vedanta and Pidilite, I think you can hold అండి. జీ మీడియా లాంటి స్టాక్స్ I don't think they'll fetch you much. సో ప్రైస్ పాయింట్లో కొద్దిగా అట్రాక్టివ్ అనిపించిన అమాంగ్ ఆల్ అదర్ మీడియా స్టాక్స్
ఇన్ కేస్ యూ మేక్ సమ్ స్వల్పంగా ప్రాఫిట్ వచ్చినా కానీ ఆర్ మేబీ కాస్ట్ ఆర్ స్వల్పంగా లాస్, ఐ థింక్ జీ మీడియా లాంటివి మాత్రం ఐ థింక్ యూ షుడ్ కమ్ అవుట్ అండి. Rest of the two stocks you can definitely hold, and Pidilite is one of the finest companies India has ever produced in terms of brand names and excellent shareholder wealth create చేసిన company. If you take a last 10, 15, 20 years, 2 decades of excellent track record ఉంది. Vedanta is again in the limelight because recent times లో అన్ని metal companies have performed well. కొద్దిగా recently అదంతా overall అంతా రీజిక్ చేసిన తర్వాత కంపెనీలో వీ హెవ్ సీన్ పర్ఫార్మెన్స్ ఈవెన్ ఇన్ ద స్టాక్ మార్కెట్. సో ఇక్కడ నుంచి కూడా దేర్ క్యాన్ బి సమ్ స్లైట్ అప్ సైడ్ అండి. సో హోల్డ్ బోత్ దీస్ స్టాక్స్. యుఎస్ఏ నుంచి విజయ్ మరో కాలర్. నమస్తే సార్, నా దగ్గర చితాగ్ర వ్యాగన్ అండ్ టెక్స్మాకో రైలు రెండు ఉన్నాయి. ఓకే. చితాగ్ర వ్యాగన్ 121 దగ్గర తీసుకున్నానండి. అండ్ రెండు లాస్ట్ లో ఉన్నాను, హోల్డ్ చేయొచ్చు అంటారా? ఎంతకాలం హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు? 6 months హోల్డ్ చేద్దాం అనుకుంటాను. ఇంకొకటి నా దగ్గర ఎల్పీ పుట్స్ ఉన్నాయి, అది ప్రాఫిట్ లోనే ఉన్నాను. అంటే 150 షేర్స్ తీసుకున్నాను అట్ 280 రూపీస్. ఓకే. ఇప్పుడు 430 ఎంత ఉంది, 420 ప్రాఫిట్ బుక్ చేసుకుంటారా అంటే ఓకే. అండ్ ఇప్పుడు రైల్వే స్టాక్స్ గురించి ఇప్పుడే చెప్పడం జరిగిందండి. బడ్జెట్లో రైల్వే బడ్జెట్కి సపరేట్ బడ్జెట్ లేకపోవడం, దాని మీద ఫోకస్ లేకపోవడం కారణం అని చెప్పొచ్చు. రెండు క్లబ్ చేయడం వల్ల, దాని మీద కాన్సన్ట్రేషన్ లేకపోవడం వల్ల ఏంటంటే ఈవెన్ ట్రేడర్స్ కూడా కొంత స్టార్టింగ్లో ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా మళ్ళీ ఫాలో అప్ బయింగ్ అనేది రాలేదు. అయితే టెక్స్మాకో, టిటాగర్ రెండు కూడా నేను మళ్ళీ రిపీట్గా చెప్తున్నా మంచి స్టాక్స్ ఏనండి. అయితే మళ్ళీ ఈ ఎలక్షన్స్ అయిపోయినాక మళ్ళీ గవర్నమెంట్ నుంచి పాజిటివ్ అనౌన్స్మెంట్స్ ఏమైనా రైల్వే వైపు ఉండొచ్చు. ఏదైనా కూడా మంచి స్టాక్స్లో ఉన్నారు కాబట్టి మీరు లాస్ట్లో ఉన్నా కూడా రెండిట్లో కూడా హోల్డ్ చేయండి. టిటాగర్కి నాకు తెలిసి 6th రిజల్ట్ ఉన్నాయండి. రిజల్ట్ కూడా బాగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి రెండు స్టాక్స్ని హోల్డ్ చేయమంటాను. ఎల్టీ ఫుడ్స్ హోల్డ్ చేయండి అండి. ఫుడ్ ప్రాసెసింగ్లో మనకు చూసుకుంటే ఈవెన్ గవర్నమెంట్ నుంచి కూడా బాగా సపోర్ట్ ఉంది, సబ్సిడీ ఉంది. ఇది రీసెంట్గా హైస్కి వచ్చిందని ఇంకా పెరిగే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా వీళ్ళు బాస్మతి రైస్ ఎక్స్పోర్ట్స్ చేసే కంపెనీ దావత్ బ్రాండ్ వీళ్ళకి. తర్వాత దీంతోపాటు 4-5 బ్రాండ్స్ కూడా ఉన్నాయి. మంచి కంపెనీ అండి, మీరు లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయమని చెప్తాను. ఇప్పుడు మార్కెట్స్ ఓపెన్ అవుతున్నాయి, చాలా ఫ్లాట్ ఇది కనిపిస్తుంది. మనం ముందు నుంచి అనుకున్నట్టు కొద్దిగా గ్యాప్ డౌన్తో ఓపెన్ అయ్యే సంకేతాలు ఉన్నాయని చెప్పి అందుకు తగ్గట్టుగానే కొద్దిగా గ్యాప్ డౌన్తో ఓపెన్ అవుతుంది. నిఫ్టీ 13 to 14 పాయింట్స్ డౌన్తో 8,701, 8,702 దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ సెన్సెక్స్ కూడా 10 పాయింట్స్ 5 to 10 పాయింట్స్ డౌన్తో ట్రేడ్ అవుతుంది. దట్ వెరీ ఇనిషియల్ ట్రేడింగ్ ఇది మనం ప్యాటర్న్ చూస్తున్నాం. బట్ అనుకున్నంతగా అంటే ఏషియన్ మార్కెట్స్తో మిగిలిన పీర్స్తో కంపేర్ చేసుకుంటే ఆ స్థాయిలో వీక్నెస్ చూపించట్లేదు. కానీ బట్ కొద్ది గొప్ప మన మార్కెట్స్లో అయితే ప్రాఫిట్ బుకింగ్ మోడ్ కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న హ్యూజ్ బయింగ్ కనిపించిన తర్వాత మేబీ ఇవాళ కొద్దిగా కవరింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి 87 బిలో ప్రస్తుతం నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. ఎస్పెషల్లీ క్యాపిటల్ గూడ్స్ రంగ షేర్స్లో సెల్లింగ్ ప్రెజర్ ఉంది. ఆల్మోస్ట్ క్యాపిటల్ గూడ్స్, టెక్నాలజీ ప్యాక్ కొద్దిగా వీక్గా ట్రేడ్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా చాలా ఫ్లాట్గా పాజిటివ్గానే కనిపిస్తుంది. 20,053-54 పాయింట్స్ దగ్గర బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. 35 to 40 పాయింట్స్ ప్లస్లో. ఆటో ప్యాక్లో బయింగ్ రావడం మనం చూస్తున్నాము. ఎఫ్ఎంసీజీ, హెల్త్ కేర్ కూడా కాస్త పర్వాలేదు అనిపిస్తున్నాయి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కూడా కొద్దిగా బయింగ్ ఆపర్చునిటీ యాజ్ ఆఫ్ నౌ మనం చూస్తున్నాము. అండ్ ఇప్పటివరకు ఉన్న దీనిలో బయర్స్ సెగ్మెంట్లో ఏమున్నాయి, ఏ స్టాక్స్ బయింగ్ రాడార్లో ఉన్నాయి, ఏ స్టాక్స్ని సెల్ చేస్తున్నారు కూడా చూద్దాం. క్యూమిన్స్ 7% ప్లస్లో 905 దగ్గర ట్రేడ్ అవుతుంది. డిష్మన్ ఫార్మా 3.5% ప్లస్లో 236 దగ్గర ట్రేడ్ అవుతుంది. టాటా గ్లోబల్ బెవరేజెస్ 3% ప్లస్లో 134 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఐఓబి 3% ప్లస్లో 227 దగ్గర కొనసాగుతుంది. శోభా అండ్ మ్యాంగ్లూర్ రిఫైనరీ, హెక్సావేర్ టెక్నాలజీస్, ఐటీసీ ఎస్పెషల్లీ నిన్న ఈ మనకి ఎక్సైజ్ డ్యూటీ పెంపు మేబీ అనుకున్న దానికంటే తక్కువగా వచ్చినందువల్ల మేబీ ఐటీసీలో స్పట్ రావడం చూస్తున్నాం. 2% దాకా గెయిన్స్ ఐటీసీలో చూస్తుంది. సద్భావ్ ఇంజనీరింగ్, ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్ లాంటి స్టాక్స్ 2% దాకా గెయిన్ అవుతున్నాయి. ఇంకా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఎలాంటి బయింగ్ జరుగుతుందా కూడా ఒకసారి చూసి కొన్ని ఈమెయిల్స్ తీసుకుందాం. ఓరియంట్ బెవరేజెస్ 18% గెయిన్స్తో ఈ స్టాక్ 186 దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ శ్రీ కేశవ్ సిమెంట్స్ అండ్ ఇన్ఫ్రా 10% అప్పర్ సేలింగ్ పడింది 131 దగ్గర. సంబంధం స్పిన్నింగ్ మిల్స్ 9% ప్లస్లో 136 రూపీస్ దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. అండ్ ఇక మిగిలిన స్టాక్స్లో విపుల్ ఆర్గానిక్స్ ఒకటి, డెనోరా ఇండియా లిమిటెడ్ అంటే స్టాక్స్ కూడా ఆల్మోస్ట్ 7-8% గెయిన్స్తో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. మిగిలిన స్టాక్స్లో మనకి మురుడేశ్వర్ సిరామిక్స్ 6% గెయిన్స్తో కనిపిస్తోంది. యాజ్ ఆఫ్ నో హోటల్ లీలా వెంచర్స్ కూడా 5 to 6% గెయిన్స్తో రావడం చూస్తున్నాం. ఇనీషియల్గా అయితే ఇది ఇప్పటివరకు ఉన్న ఇది. అండ్ లూజర్స్ జాబితా ఒకసారి మనం గమనిస్తే ఏ స్టాక్స్లో సెల్లింగ్ ఉందని
శ్రీ రేణుకా షుగర్స్ 5% డౌన్తో ట్రేడ్ అవుతుంది. మహీంద్రా అండ్ మహీంద్రా 2% డౌన్తో, సైంట్ 1.5% డౌన్తో, ఐడియా సెల్యులార్లో ప్రాఫిట్ బుకింగ్ మొదలైంది. మనం పదే చెప్తూనే ఉన్నాం. ఐడియా సెల్యులార్ హ్యూజ్ రన్అప్ వచ్చిన తర్వాత ఏదో పాయింట్ ఆఫ్ టైంలో ప్రాఫిట్స్ ఆఫ్ ది టేబుల్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వాల్యుయేషన్స్ పరంగా చూసుకున్నా, ఏ పాయింట్ ఆఫ్ యాంగిల్లో చూసుకున్నా కూడా ఇది అన్జస్టిఫైడ్ వాల్యుయేషన్లో కనిపిస్తుంది ఐడియా సెల్యులార్కి. అందువల్ల ప్రాఫిట్ బుకింగ్ ఇన్ఎవిటబుల్ అని మనం ముందు నుంచి చెప్తూనే ఉన్నాం. హిందాల్కో ఇండస్ట్రీస్, టాటా మోటార్స్, మైంట్రీ, వెల్స్పన్, జీ ఎంటర్టైన్మెంట్ లాంటి స్టాక్స్ కూడా 1.5 నుంచి 2% డౌన్తో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఒకసారి గమనిస్తే సెల్లింగ్ రాడార్లో ఉన్న స్టాక్స్, మెర్క్యూరీ ల్యాబొరేటరీస్ ఒకటి 10% డౌన్తో ట్రేడ్ అవుతుంది. విస్టా ఫార్మా 10% వీక్ చిన్న స్టాక్స్లో. ఆర్పీజీ లైఫ్ సైన్సెస్ 7% డౌన్తో ట్రేడ్ అవుతుంది. అండ్ కాయా లిమిటెడ్ కూడా రిజల్ట్స్ వచ్చినట్టున్నాయి. రిజల్ట్స్ నెగిటివ్గా ఉన్న నేపథ్యంలో కాయా లిమిటెడ్లో కూడా 6% దాకా సెల్లింగ్ చూస్తున్నాం 780 దగ్గర. హెల్త్ కేర్ గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ ఈ స్టాక్ కూడా 5.5% డౌన్తో 230 దగ్గర. మ్యాక్ చార్ల్స్ 5% డౌన్తో 482 దగ్గర. డైమండ్ పవర్ ఇన్ఫ్రా 5% డౌన్తో 43 దగ్గర ట్రేడ్ అవుతుంది. శశి గారు, ఎన్ని ట్రేడింగ్ ప్యాటర్న్ అబ్జర్వేషన్స్ ఆర్ ఇప్పటివరకు ఉన్న ట్రేడింగ్ ట్రెండ్ని? ఇప్పుడు మనకి ఫ్యూ మినిట్సే కాబట్టి ఎగ్జాక్ట్గా ట్రెండ్ అనేది చెప్పలేము. అయితే ఇనిషియల్గా మాత్రం ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా మెటల్కి చెందిన స్టాక్స్లో కొంత సెల్లింగ్ అనేది ఉంది. అది కంటిన్యూ అయ్యే అవకాశం కనపడుతుంది. కాబట్టి డే పరంగా ట్రేడర్స్ మెటల్కి చెందిన స్టాక్స్లో హయ్యర్ లెవెల్స్లో షార్ట్ చేయమంటాను. అది ఇన్వెస్ట్మెంట్ పొజిషనల్ కాదు, ఓన్లీ ఇంట్రాడేలోనే మీకు పొజిషన్స్ క్లోజ్ చేసుకోమంటాను. ఆ తర్వాత బయింగ్ విషయానికి వస్తే మాత్రం కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుందండి. మార్కెట్లో మనకి ఈ స్టాక్ మనం రికమెండ్ చేయడానికి ప్రస్తుతం అయితే మార్కెట్లు కన్సాలిడేషన్లో ఉంటాయి. తర్వాత ఇండెక్స్ కన్నా ఇక్కడ నుంచి ఏంటంటే స్లోగా మిడ్ క్యాప్లో యాక్షన్ అనేది రావచ్చు. కాబట్టి మిడ్ క్యాప్ వైపు వెళ్ళమంటాను. అదాని పోర్ట్స్ని ఒకటి బై చేయాలి అనుకునే వాళ్ళు, పొజిషనల్ ట్రేడర్స్ అదాని పోర్ట్స్ని కరెంట్ లెవెల్స్లో బై చేసి క్లోజర్గా 320 దాకా పెరగడానికి అవకాశం కనపడుతుంది. కాబట్టి అదాని పోర్ట్స్ని బై చేయమంటాను. తర్వాత అది అంటే ఇంటర్డే అని కాదు, ఈ రోజు రేపటి 2-3 రోజుల కోసము మిడ్ క్యాప్లో యాక్షన్ ఉంటుంది. కొంచెం ఒక 10-15 మినిట్స్ తర్వాత మళ్ళీ ఏమైనా స్టాక్ రికమెండ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే. అండ్ కొన్ని ఈమెయిల్స్ కూడా తీసుకుందాం. చాలా మెయిల్స్ పెండింగ్లో ఉన్నాయి. బెంగళూరు నుంచి కిషోర్ కాల్ తీసుకొని మనం మెయిల్స్ తీసుకుందాం. అడగండి కిషోర్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ కిషోర్ అండి, నేను బెంగళూరు నుంచి కాల్ చేస్తున్నాను. చెప్పండి సార్. నేను 3 స్టాక్ల గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. ఒకటి సింటెక్స్, 2 హెరిటేజ్ ఫ్రెష్, 3 వచ్చేసి అంబుజా సిమెంట్స్. ఓకే. సో సింటెక్స్ వచ్చేసి నేను 1000 షేర్స్ బై చేశాను సార్ 84 దగ్గర. ఓకే. సో అవి లాంగ్ టర్మ్ కి ఏమన్నా అంటే 3 to 6 months హోల్డ్ చేసుకోవచ్చా? సెకండ్ క్వశ్చన్ వచ్చేసి హెరిటేజ్ ఫ్రెష్, అంబుజా సిమెంట్స్ ఒక 1 year కి బై చేసుకోవచ్చా సార్? ఒక 3 to 4 lakhs ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. రెండు కాకుంటే ఇంకేమైనా వేరే సెక్టార్ ఏమైనా సజెస్ట్ చేయమని? ఈ 3 కూడా దే ఆర్ రీజనబుల్లీ గుడ్ స్టాక్స్ అండి. యూ హ్యావ్ చోజన్ గుడ్ స్టాక్స్. సింటెక్స్లో రీసెంట్లీ దే వాజ్ ఎ కార్పొరేట్ అనౌన్స్మెంట్ లైక్ దే ఆర్ గోయింగ్ టు హైవ్ ఆఫ్ దేర్ టెక్స్టైల్ స్పిన్నింగ్ డివిజన్ అండ్ మేక్ ప్లాస్టిక్స్ డివిజన్ సెపరేట్ అని చెప్పి. సో 6 months అంటున్నారు కాబట్టి ఈ ప్రక్రియ పూర్తి కావడానికి కొద్దిగా సమయం పట్టచ్చండి. సో అది అయిన తర్వాత కొద్దిగా వాల్యూ అన్లాక్ అయ్యే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది సింటెక్స్లో కూడా. ఇట్స్ ఎ స్ట్రాంగ్ కంపెనీ. కొంచెం డెడ్ బర్డెన్ ఎక్కువ ఉంది అది కూడా. But because the company is good, they are in the right sectors, both the sectors. Even plastics, they are one of the largest plastic processors in the country. And even textiles, they are one of the hugest, largest spinning mill. So ఈ కారణం మూలన ఆ హైవ్ ఆఫ్ అయిన తర్వాత సపరేట్లీ 2 కంపెనీ షేర్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఈ ప్రక్రియ 6 months లోపల పూర్తి అవుతుందా? వీ డోంట్ నో అండి. ఈ డెఫినెట్లీ మీకు 1 year to 2 years వ్యూ ఉంటే మాత్రం 3 హోల్డ్ చేయమని చెప్తాను. బట్ ఈ లోపల మీకు ఏదన్నా ఒకవేళ స్ట్రాంగ్ స్పర్ట్ కనిపించినా తప్పకుండా సింటెక్స్లో ఒకసారి యావరేజ్ కాస్ట్ తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇట్స్ ఫెయిర్లీ లిక్విడ్ స్టాక్ అండ్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ ట్రేడింగ్ యాక్టివిటీ ఆల్సో ఇన్ సింటెక్స్. లక్ష్మి కాలర్ అడగండి. లక్ష్మి గారు. హలో, చెప్పండి లక్ష్మి గారు. నమస్తే అండి. నమస్కారం. మొన్న శేషి గారిని అడిగినట్టుగా ఎన్బిసిసి 250 ఆ రేంజ్ లో వచ్చేప్పుడు ఎంటర్ అవ్వమన్నారు. ఇప్పుడు ఆ లెవెల్ వచ్చే ఛాన్సెస్ ఉందా అండి? లేదంటే నెక్స్ట్ ఏ లెవెల్ ఎంటర్ అవుతారో చెప్తారండి. ప్లస్ ఇప్పుడు బడ్జెట్ వచ్చిన తర్వాత ఏదైనా పాజిటివ్ గా ఉన్న 2 sectors చెప్పరండి. ఆ 2 sectors లో ఒక్కొక్క స్టాక్ చెప్పరండి నేను బై చేసుకోవడానికి ఫ్యూచర్. ఓకే అండి. ఎన్బిసిసి అంటే నిన్న రోజు మార్కెట్లో ఏంటంటే ఒక సర్ప్రైజ్ ర్యాలీ వచ్చింది. అంటే 260లో మీరు అడిగినట్టున్నారండి. 250 ఆ లెవెల్కి అంటే రావచ్చు అనుకున్నాము.
అయితే సర్ప్రైజింగ్ ఇంకోటి మీరు ఏ సెక్టర్ బాగుంటుందంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఫస్ట్ అండి మనం చూసాము. తర్వాత హౌసింగ్ ఫైనాన్స్కి కొంచెం పాజిటివ్ ఉంది. తర్వాత ఈవెన్ రియాలిటీ సెక్టర్ కూడా పాజిటివ్ ఉందండి ఇప్పుడు ఈ బడ్జెట్లో. కాబట్టి ఎన్బిసిసినే మీరు ఎవరి డిప్లో కూడా బై చేయండి. మళ్ళీ 280 దగ్గర కొంత రెసిస్టెన్స్ అనేది ఉండొచ్చు. చిన్న డిప్ వస్తుందండి, పెద్దగా డిప్ అయితే రాకపోవచ్చు. ఆ డిప్లో మీరు ఈసారి క్లోజర్గా 266 ఆ లెవెల్స్కి వచ్చినప్పుడు, ఈవెన్ 260కి వచ్చినప్పుడు కూడా మీరు పిక్ చేసుకోమని చెప్తాను. తర్వాత హౌసింగ్ ఫైనాన్స్లో జిఐసి హౌసింగ్ ఫైనాన్స్ని మీరు ఎవరి డిప్లో కూడా ఇది కూడా బాగా పెరిగిపోయింది, దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోమంటాను. ఇంతకుముందు చెప్పినట్టుగా రియాలిటీ కూడా పాజిటివ్ వచ్చిందండి. అయితే రియాలిటీలో ఏంటంటే క్వాలిటీ స్టాక్స్ పెద్దగా లేవు, అన్నీ కూడా డెడ్ బర్డన్తో ఉన్నాయి, అన్నీ కూడా ట్రేడింగ్ యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి రియాలిటీ కన్నా మీరు హౌసింగ్ ఫైనాన్స్, తర్వాత ఈ ఇన్ఫ్రా రిలేటెడ్ స్టాక్స్ లైక్ ఐఆర్బి కానీ వాటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. లేకపోతే కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ కూడా మీరు లాంగ్ టర్మ్కి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. ఓకే, కొన్ని మెయిల్స్ తీసుకుందాం. నాగేంద్రరావు అడుగుతున్నారు, ఫార్మా సెక్టర్లో మ్యూచువల్ ఫండ్ ఏదైనా సజెస్ట్ చేస్తారని చెప్పి. అంటే స్పెసిఫిక్ అంటే కష్టం అండి. దెర్ ఆర్ లాట్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్, లైఫ్ సైన్సెస్ ఫండ్ అని ఉంది టాటాస్లో, రిలయన్స్ ఫార్మా ఫండ్ ఉంది. సో ఇట్లా మెనీ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ హ్యావ్ ఎక్స్క్లూజివ్లీ హెల్త్ కేర్ అనొచ్చు, ఫార్మా అనొచ్చు, లైఫ్ సైన్సెస్ ఫండ్ అనొచ్చు, ఇలా నామన్క్లేచర్స్లో ఉన్నాయండి. ఐ థింక్ బట్ యూ కెన్ సెలెక్ట్ మేబీ 1 or 2 at the most, or you can select even 1 at the most. Maximum between AMC's difference also 1 or 2 percentage points untundandi. Most of their portfolios are concentrated among a few stocks only. Kabatti probably a Reliance Pharma fund or maybe a Tata Life Sciences fund also makes sense. Okay, that too long term undali kanisa 5 to 7 years time, minimum 3 years andi. 1 year lo em kaadu pharma lo, because pharma is the major component of any healthcare or life sciences fund. నెంబర్ 2 వచ్చేసి హాస్పిటల్స్ ఉంటాయి. హాస్పిటల్స్ రీసెంట్లీ కొద్దిగా పెరిగాయి కాబట్టి వాటికి జెస్టేషన్ అనేది కూడా లాంగ్ ఉంటుంది. సో కొన్ని కార్పొరేట్ యాక్షన్స్ రీసెంట్ టైమ్స్లో అయినాయి కాబట్టి కోవాయ్ మెడికల్ సెంటర్ కానివ్వండి, లేకపోతే ఫోర్టిస్, సో ఇటువంటివి బాగా అబౌట్ 140-150 నుంచి ఫోర్టీస్ కూడా క్లోజ్ టు 190 to 200 వచ్చింది. ఇవన్నీ కొన్ని కార్పొరేట్ ఈవెంట్స్ అనౌన్స్ చేశారు కాబట్టి. సో ఇక్కడ నుంచి ఈవెన్ హాస్పిటల్స్ కూడా రన్అవే రిటర్న్స్ అనేవి మాత్రం రావు. కాబట్టి అట్లీస్ట్ 2 years plus 3 years వ్యూ ఉన్న వాళ్ళే ఎస్ఐపి మోడ్లో ఇన్వెస్ట్ చేసుకుంటే ఎనీ ఆఫ్ ద లైఫ్ సైన్సెస్ ఆర్ ఫార్మా ఫండ్, ఐ థింక్ విల్ మేక్ గుడ్ మనీ. రాజు అడుగుతున్నారు, రాజు కోరుకొప్పల, సిమెంట్ అండ్ హౌసింగ్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ ఏమైనా రికమెండ్ చేస్తారా షార్ట్ టర్మ్ గురించి? ఇప్పుడే చెప్పినట్టున్నారు మీరు. ఇప్పుడే చెప్పాం కదండి. ఈవెన్ సిమెంట్ స్టాక్స్ కూడా ఇంతకుముందు చెప్పడం జరిగిందంటే ఇండియా సిమెంట్స్ ఒకటి, హెడల్బర్గ్ సిమెంట్ ఒకటి, రెండు కూడా కరెక్షన్స్లో బై చేసుకుని, ఎందుకంటే నిన్న 9% దాకా పెరిగింది ఇండియా సిమెంట్, ఈవెన్ హెడల్బర్గ్ సిమెంట్ కూడా బాగా పెరిగిందండి. కాబట్టి రెండు కూడా ఇవి చిన్న చిన్న డిప్స్లో మీరు షార్ట్ టర్మ్కి లాంగ్ టర్మ్కి కొనుక్కోమని చెప్తాను. సీతారాం అడుగుతున్నారు, M&M ఫైనాన్స్ని లాంగ్ టర్మ్ గురించి బై చేసుకోవచ్చా? Yeah, I think you can, and definitely M&M had a bad patch of about 1.5 to 2 years. Few quarters, I would say about 4 to 6 quarters anta baaledu, but I think they are back into the game. It's one of the strongest NBFCs and వాళ్ళకు ఉన్న గతంలో ఉన్న ప్రాబ్లమ్స్ ఎన్పిఎస్ అవన్నీ అగ్రి లెండింగ్ ఎక్కువ చేశారు, బికాస్ దే ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ ట్రాక్టర్స్ ఆల్సో, పేరెంట్ కంపెనీ. సో ఈ కారణం వలన ఐ థింక్ ఇట్స్ నౌ బ్యాక్ టు బిజినెస్, అండ్ ఐ థింక్ రీజనబుల్లీ స్టేబుల్ గ్రోత్ ఉండే అవకాశం కనిపిస్తుంది. సో డెఫినెట్లీ ఈ రేట్ నుంచి ఒక 2 price points విత్ 10 to 15% కరెక్షన్ యూ కెన్ బై. ప్రశాంతి అడుగుతున్నారు, పిఎన్సి ఇన్ఫ్రా 500 shares 106లో, హెచ్డిఐఎల్ 64 రూపీస్లో తీసుకున్నారు. షార్ట్ టర్మ్ వ్యూ ఎలా ఉంది పిఎన్సి ఇన్ఫ్రా అండ్ హెచ్డిఐఎల్? హెచ్డిఐఎల్ని చూస్తే మనం చాలా రోజుల తర్వాత మంచి, అంటే ఉన్న రియాలిటీ కౌంటర్లో బాగా వీక్ ఉన్నది హెచ్డిఐఎల్ అని చెప్పొచ్చండి. ఈ మధ్యకాలంలో 95 లెవెల్స్ నుంచి నాన్ స్టాప్గా బిలో 60కి వచ్చి అక్కడ నుంచి కొంచెం నిన్న బడ్జెట్లో ర్యాలీలో పార్టిసిపేట్ చేసింది. ఇది ట్రేడింగ్ స్టాక్ అండి, కాబట్టి మీరు ర్యాలీస్లో బెటర్ ఏంటంటే హెచ్డిఐఎల్ నుంచి మీరు ఎగ్జిట్ కానీ ఇదే స్పేస్లో మీరు ఉండాలంటే బెటర్ ఏంటంటే డిఎల్ఎఫ్ లాస్ట్ ఒక 1 monthలో చూసుకుంటే ఒక 35-40% పెరిగినా కూడా డిఎల్ఎఫ్ వైపు వెళ్ళమంటాను, అది కూడా కరెక్షన్స్లో వెళ్ళమంటాను. ఇక మార్కెట్ రివర్స్ అయినా కూడా రియాక్షన్స్ చాలా స్ట్రాంగ్ డౌన్ సైడ్ వస్తాయి ఇవి కూడా. ఆ పిఎన్సి ఇన్ఫ్రాటెక్ విషయానికి వస్తే అన్నీ కూడా మీరు ఏంటంటే రిస్కీ బెట్స్ మీరు ఉన్నాయండి మీరు తీసుకుంటున్నవన్నీ కూడా. ఇది కూడా సేమ్ హై నుంచి రీసెంట్ హై నుంచి కరెక్ట్ అయింది, అయితే కొంచెం ఈ లెవెల్ ఆగొచ్చండి. కాబట్టి షార్ట్ టర్మ్ వ్యూతో మాత్రం ఇది 112-114 దాటితేనే దీంట్లో మేజర్ అప్ ట్రెండ్ ఉంటుందండి. సంతోష్ అడుగుతున్నారు, డిహెచ్ఎఫ్ఎల్ ఫెడరల్ బ్యాంక్ని 2 stocks ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, 2 lakh rupees ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఈ 2 stocksలో ఇప్పుడు పిక్ చేసుకోవచ్చా లాంగ్ టర్మ్ గురించి? డిహెచ్ఎఫ్ఎల్ ఆర్ ఫెడరల్ బ్యాంక్ వుడ్ బి నాట్ ఎ గ్రేట్ ఐడియా అండి. డిహెచ్ఎఫ్ఎల్ అండ్ ఫెడరల్ బ్యాంక్ వుడ్ బి ఎ గ్రేట్ ఐడియా. ఉన్న డబ్బు మీ రెండిట్లో, వన్ ఈజ్ ఎ గుడ్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ విత్ ఎ వెరీ అగ్రెసివ్ గ్రోత్ రేట్స్. ఒకటే ఏంటంటే లాస్ట్ 2 yearsలో వాళ్ళు ఈక్విటీ కొద్దిగా బాగా డైల్యూట్ చేశారండి, బట్
బిజినెస్ పరంగా కూడా అట్లాగే పెరిగారు. సో డిహెచ్ఎఫ్ఎల్, దేవాన్ హౌసింగ్ ఫైనాన్స్ అండ్ ఫెడరల్ బ్యాంక్ డెఫినెట్లీ మీ రెండిట్లో యూ కెన్ ఈక్వలీ స్ప్లిట్ యువర్ ఇన్వెస్ట్మెంట్ మనీ సో దట్ యువర్ రిస్క్ ఈజ్ ఆల్సో డైవర్సిఫైడ్. Buy it in 2 price points with a 10 to 12% difference. గౌతమి ఏం చేశారు, వియటెక్ వ్యాబ్యాగ్ని బై చేద్దాం అనుకుంటున్నారు, 480 రేంజ్లో ఉంది, పిక్ చేసుకోవచ్చా వియటెక్ వ్యాబ్యాగ్? It's a strong company అండి, బట్ వియటెక్ వాబాగ్ లాస్ట్ ఇయర్ somehow it has been very stagnant, ఎందుకంటే it is a company which is into complete water based solutions అండి, end to end solution provider. బట్ ఒకటే ప్రాబ్లం ఏంటంటే వియటెక్ వాబాగ్ ఇట్స్ ఎ మల్టీనేషనల్ కంపెనీ లాగా కూడా మనం ఇండియా బేస్డ్ మల్టీనేషనల్ కంపెనీ. దే ఆపరేట్ ఇన్ ఆల్మోస్ట్ అబౌట్ 25 countries ప్లస్ విత్ సమ్ పేటెంట్స్ ఆల్సో ఇన్ దర్ నేమ్. కానీ ఈ కరెన్సీ క్షీణత మూలాన చాలా చోట్ల దే హ్యావ్ నాట్ బీన్ ఏబుల్ టు రియల్లీ మ్యాచ్ అప్ టు ద ఎక్స్పెక్టేషన్స్. బట్ మీకు 2 year వ్యూ ఉంటున్నారు కాబట్టి ఈ రేట్లో డెఫినెట్లీ ఐ థింక్ యూ కెన్ గో అహెడ్ అండ్ బై అండి, ఎందుకంటే ఫ్యూచర్లో మనకి వాటర్ ట్రీట్మెంట్ అండ్ వాటర్ విల్ బి వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ బిజినెస్ ప్లేస్ ఫర్ ఎనీ కంట్రీ. సో ఇక్కడ కొనండి, మేబీ అరౌండ్ 10 to 15% ఏదైనా కరెక్షన్ ఉంటే మాత్రం సెకండ్ ప్రైస్ పాయింట్లో కొద్దిగా యావరేజ్ చేయండి. 2 year వ్యూ అంటున్నారు కాబట్టి డెఫినెట్లీ ఐ థింక్ ఇట్స్ గుడ్ బై. సంజీవ్ రెడ్డి ఉన్నారు, టాన్లా సొల్యూషన్స్ 63 రూపీస్లో బై చేశారు, 800 షేర్స్ హోల్డ్ ఆర్ సెల్ టాన్లా సొల్యూషన్స్. ఈ మధ్య రిజల్ట్స్ కూడా కాస్త మీనింగ్ఫుల్గా ఓకే అవుతున్నట్టున్నాయి. అంటే ఒకటి వాటిని బేస్ చేసుకొని మనం ఈ స్టాక్లో ఎక్కువ, మీకు అందరికి తెలిసిందే అండి, ఎక్కువ స్పెక్యులేషన్ అనేది బాగా యాక్టివిటీ ఉంటుంది. కాబట్టి మీరు బెటర్ ఏంటంటే ఎగ్జిట్ కాండి. ఇది కూడా 52 వీక్ హైకి మనం చూసాము, చాలా లో లెవెల్స్ నుంచి 26 నుంచి 52 వీక్ హైకి వచ్చింది. దీనికి తోడు ఏంటంటే ఈ మధ్యకాలంలో ఈ డిమోనటైజేషన్ కారణంగా ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్కి అన్నీ కూడా నిజంగా సాఫ్ట్వేర్ పేరున్న ప్రతి కంపెనీ కూడా పెరిగింది. బెటర్ ఏంటంటే మీరు ఎగ్జిట్ కమ్మని చెప్తాను. ఒకసారి ఇరుక్కుపోయారంటే ఇందులో బయటపడడం చాలా కష్టం అండి. ఎంత తొందరగా మీరు దీంట్లోంచి బయటపడితే అంత మంచిదండి. ఓకే, మరొక మెయిల్ రవికృష్ణ అడుగుతున్నారు, టోరెంట్ ఫార్మా, బ్లూ డాట్, మోయిల్, అజంతా ఫార్మా ఈ స్టాక్స్ అన్ని హోల్డ్ చేస్తున్నారు ఆయన. ఇంకొక 6 to 8 months హోల్డ్ చేసి యావరేజ్ చేసుకోవచ్చు ఈ టైంలో ఆర్ ఎగ్జిట్. టోరెంట్, బ్లూ డాట్, మోయిల్, అజంతా ఫార్మా ఒకటండి, అన్నీ కూడా మంచివేనండి. అజంతా ఫార్మా, టోరెంట్ ఫార్మా మంచి కంపెనీస్. అయితే ఓన్లీ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఫార్మా కంపెనీస్కి అంత నెక్స్ట్ 6 to 8 months అంతా అంటే పెరుగుతాయితే అనుకోలేము. మీకు తెలిసిందే, అటు యూఎస్ నుంచి ప్రాబ్లమ్స్, తర్వాత ఈవెన్ డొమెస్టిక్ కూడా కొంచెం కాంపిటీషన్ ఎక్కువ కావడం కారణంగా చెప్పొచ్చు. మీరు ఉన్న పొజిషన్స్ని మీరు హోల్డ్ చేసుకోండి. మోయిల్ విషయానికి వస్తే కొంచెం ఆఫర్ ప్రైస్ 265 ఉండడం వల్ల ఏంటంటే హై నుంచి కొంచెం కరెక్ట్ అయింది. డివిడెండ్ కోసము స్లోగా ఉంటుంది. డివిడెండ్ కోసం అయితే మీరు ఇన్వెస్ట్ చేసుకోమంటాను. ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తుంటే మాత్రం హోల్డ్ చేయమంటాను. షార్ట్ టర్మ్ మళ్ళీ ర్యాలీ స్టార్ట్ అయిందంటే టువర్డ్స్ 420 వైపు వెళ్ళే అవకాశం ఉందండి. బాలాజీ అడుగుతున్నారు, ఐనాక్స్ లీజర్ 240లో తీసుకున్నారు, నవంబర్లో తీసుకున్నారు 1 year టైంకి, బట్ అది స్టాక్ వీక్ అవుతుంది కొద్దిగా. ఈ టైంలో ఏం చేయొచ్చు స్టాక్ ఐనాక్స్ లీజర్? I think that's the second largest player in terms of exhibition and movie screens అండి. So I think just give them the benefit of doubt, ఎందుకంటే PVR బాగా పెరిగింది కాబట్టి I think catch-up game అనేది ఓన్లీ ఐనాక్స్లోనే జరగాలి. So they are also reaching almost close to about 400 to 450 screens. So next 6 months to 1 yearలో definitely I think you will make some decent money. ఇక్కడ నుంచి పెద్దగా డౌన్వర్డ్ లేదు, ఒక 5% ఉన్నా కానీ అప్ సైడ్ మాత్రం about 15 to 20% ఉండే అవకాశం ఉంది. సో ఎప్పుడైనా మీకు అటువంటి స్పర్ట్స్ వచ్చినప్పుడు ప్రాబ్లీ యూ కెన్ బుక్ యువర్ ప్రాఫిట్స్. ప్రభాకర్ అడుగుతున్నారు గుంటూరు నుంచి, ఎన్ఈసిసి నార్త్ ఈస్టర్న్ క్యారింగ్ కార్పొరేషన్ ఈ స్టాక్ని ఆయన తీసుకుందాం అనుకుంటే ఇన్వెస్ట్మెంట్కి బెస్ట్ స్టాక్ అవుతుంది. దిస్ ఇస్ ఎ SMS స్టాక్ అండి, కంప్లీట్లీ ఎవ్రీ డే పీపుల్ ఆర్ గెటింగ్ ఆన్ SMS ఆల్సో. అందరికీ వస్తున్నాయండి. సో ప్లీజ్ బీ ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్, ఎవ్రీబడి ఈస్ గెటింగ్ ఇట్. ఇక్కడ మేము ముగ్గురు ఉన్నాం, మా ముగ్గురికి కూడా టెక్స్ట్ మెసేజ్ వచ్చింది కొనుక్కోమని చెప్పి. సో ఐ కెనాట్ కామెంట్ ఆన్ ఇట్. రవి అడుగుతున్నారు, అదాని పోర్ట్స్ 300 కాల్ 12 రూపీస్లో తీసుకున్నారు, హోల్డ్ ఆర్ బుక్ ప్రాఫిట్స్. అదాని పోర్ట్స్ 300 కాల్. అదాని పోర్ట్స్ మంచి అప్ ట్రెండ్లో ఇప్పుడే చెప్పడం జరిగిందండి. అదాని పోర్ట్స్ని హోల్డ్ చేయొచ్చు, టువర్డ్స్ 320 వైపు వెళ్తుంది. అయితే దానికి ముందు మార్కెట్లో కరెక్షన్ వస్తే ఏమైనా స్ట్రాంగ్ ఉన్న కౌంటర్ కూడా వీక్ అవ్వచ్చు. కాబట్టి మార్కెట్లో ఇక్కడ కొంచెం ఈ లెవెల్లో ఆగొచ్చు. కాబట్టి బుక్ చేసుకొని మళ్ళీ రీఎంటర్ కమ్మని చెప్తానండి. కుమార్ లాస్ట్ మెయిల్ ఒకటి తీసుకుందాం. JSW స్టీల్ ఫిబ్రవరి ఇవన్నీ ఆప్షన్ ఫ్యూచర్స్లో తీసుకున్నారు. JSW స్టీల్ 200లో, డిష్ టీవీ 84లో, ఈ 2 స్టాక్స్ని బై చేశారు ఫ్యూచర్స్లో. బై అన్నారు, షార్ట్ అన్నారు.
మీ మెయిల్ కొద్దిగా క్లియర్గా పెట్టింటే ఈ ఏంది సరే ఓకే బై అనే అనుకుందాం. జేఎస్డబ్ల్యూ స్టీల్ 200లో అండ్ డిష్ టీవీ 84లో బై చేశారు. చూడండి డిష్ టీవీకి మీకు తెలిసిందే రిజల్ట్ బాగా రాలేదండి, దాని కారణంగా ఈ స్టాక్లో కరెక్షన్ వచ్చింది. తర్వాత కొంచెం 80-82 లెవెల్స్లో ఇది ఆగడానికి అవకాశం ఉందండి. జేఎస్డబ్ల్యూ స్టీల్ మాత్రం మీరు ప్రస్తుతం అయితే మీరు హోల్డ్ చేయండి అండి. ఓవరాల్గా మెటల్కి చెందిన స్టాక్స్లో అప్ ట్రెండ్ కొనసాగవచ్చు. అయితే దానికి ముందు ఇంతకుముందు నేను చెప్పినట్టు ఈ రోజు మాత్రం సెల్లింగ్ అనేది ఉంటుంది. రెండు కూడా ఏంటంటే మీరు స్లోగా ఫ్యూచర్లో ఉంటే మాత్రం మీ రేటుకి వచ్చినప్పుడు రెండు కూడా ఎగ్జిట్ కావడానికి ప్రయత్నం చేయండి. ఓకే ఫైన్, ఇక్కడ బులెటిన్ వైండప్ చేద్దాం. మళ్ళీ మనకి మార్కెట్స్ అట్ట లెవెల్లో ఎప్పటికప్పుడు మార్కెట్ అప్డేట్స్ని ఇచ్చే ప్రయత్నం చేద్దాం. 354 పాయింట్స్ డౌన్తో సెన్సెక్స్ అండ్ 21 పాయింట్స్ డౌన్తో నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. 8695 దగ్గర బిలో 8700 మార్క్. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా 50 పాయింట్స్ డౌన్తో 19,973 దగ్గర 20,000 మార్క్ దిగువన ట్రేడ్ అవుతూ వస్తుంది. కొద్దిగా ఇవాళ మోస్ట్లీ మేబీ యూరోపియన్ మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత ఇదే వ్యూ ఆర్ ఇదే ప్యాటర్న్ మార్కెట్స్లో కొనసాగే అవకాశం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే మిగిలిన ఏషియన్ పీర్స్ అన్నీ కూడా వీక్గా ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. కాబట్టి ప్రస్తుతానికి ఇక్కడ బ్రేక్ తీసుకొని మళ్ళీ మార్కెట్స్ అట్ట లెవెల్లో కలుద్దాం. స్టే విత్ us.